హాయ్ అండి. వేసవికాలం వచ్చిందంటే మామిడి పళ్ళ సీజను మొదలైందని చెప్పుకోవచ్చు. మరి మేము మా అత్తయ్య గారు అయినటువంటి చింతలమూరు అనే విలేజ్‌కి వెళ్ళడం జరిగింది. ఆ ఊర్లో మాకు 2 మామిడి చెట్లయితే ఉన్నాయి. ఆ ముందు వెళ్తున్నది మా పెద్దబ్బాయి భవ్యేషు, వెనకాల వెళ్తున్నది చిన్నబ్బాయి శ్యామంతు. మేమందరం కూడా ఆ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి మామిడి పళ్ళు అంటే మామిడి కాయలు ఎలా ఉన్నాయో చూసి, ఒకవేళ గనక అవి మాకు మంచిగా అనిపిస్తే అంటే కోయడానికి వీలుగా ఉంటే గనక కోద్దామని వెళ్ళడం జరిగింది. మా అబ్బాయి మొత్తం చెట్ల వైపు చూస్తున్నాడు. ఇక్కడ మాకు 2 చెట్లున్నాయండి. ఒకటి భారీ వృక్షం. ఇదిగోండి ఈ భారీ వృక్షం. ఇది ఒక సీజన్‌లో మనం మంచిగా దీన్ని ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే దాదాపు 500-600 మామిడికాయలైతే మనకిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఇక్కడ ఉప్పు నీటి గాఢత వల్ల అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉప్పు నీరు ఎక్కువగా ప్రభావం ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ చెట్టుకి తక్కువ కాయలు కాసినాయి. కానీ మీరిక్కడ చూస్తున్నది వేరే తోటలో ఉన్నటువంటి మామిడి పళ్ళు చూపిస్తున్నా. దీనికన్నా ఎక్కువ కాయలు మాకు కాయడం జరిగేది. సో, వేరే తోటలో మాకక్కడ మామిడి పండు కనిపిస్తుంది. మా అబ్బాయి వెళ్లి దాన్ని తేవడం జరిగింది. జనరల్‌గా రైతులు వేరే తోటలో ఉన్నటువంటి మామిడి పళ్ళు గనక కోస్తే గనక ఊరుకోరు. సో, అది మనకి కింద పడింది కాబట్టి మనం తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్నది పక్కా బంగినపల్లి మామిడి పండు. ఇటీవల కాలంలో ఒక తెగులు లాంటిది, వైరస్ లాంటిది సోకడం వల్ల ఈ మామిడి చెట్లన్నీ కూడా ఇలా మాడిపోయినట్టుగా అయిపోయి క్రాప్ తగ్గిపోవడం జరిగింది. మీకు కనిపిస్తున్నటువంటిది ఇది మా చెట్టే. చాలా తక్కువ కాయలు కాసింది. చూడండి చాలా చిటారు కొమ్మన మీకు కాయలు కనిపిస్తున్నాయి. మాకు ఎక్కడానికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే, ఈ మామిడి చెట్టు చిటారు కొమ్మన అన్ని కాయలున్నా కూడా, మాకు అందుబాటులో ఒక కాయ కూడా లభించకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క ట్రీ అంటే ఈ మామిడి చెట్టు యొక్క మొదలు చాలా లావుగా ఉండి, ఎక్కడానికి వీలైతే ఉండదు. సో, మనకి మామిడి చెట్టు ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి ఆ చిటారు కొమ్మను చూసారా ఎన్ని కాయలున్నాయో? ఇవన్నీ మనం వేరేగా ఒక మనిషిని అంటే చెట్లు ఎక్కేటువంటి వాళ్ళని పిలుచుకొని మనం తీసుకోవాలండి. పిల్లలవి కూడా మామిడి చెట్లు ఎక్కడం చాలా ప్రమాదం. వాళ్ళు జారారనుకోండి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంది. సో, ఇదంతా తోటనమాట. అదిగోండి అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది. అక్కడ దూరంగా మనకి సర్వే తోట కనిపిస్తుంది. చూడండి ఈ మామిడి చెట్టు కాయలన్నీ చూసారా? ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నటువంటి ఈ కాయలు చాలా తక్కువనే చెప్పాలి. దాదాపు 400-600 కాయలు. ఒక్కొక్కసారి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఒక సీజన్ అసలు కాయలే కాయవు. అది ఒక సీజన్ అంతా కాయలు కాయకుండా ఆగిపోయి, మళ్ళీ మర్నాడు అంటే మరుసటి సీజన్‌కొచ్చినప్పటికి విపరీతంగా కాస్తుంది. ఇంకా ఏ రకంగా కాస్తుందంటే, ఆ బరువుకి చెట్టు కొమ్మలు కూడా మనకి వంగిపోయి వంగిపోయినట్లు అనిపిస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా మనకి బంగినపల్లి సంబంధించినటువంటి మామిడికాయ మామిడికాయలనమాట. మామిడికాయలకి మనం శాస్త్రీయ నామం కూడా ఉంది. అది మాంజిఫెరా ఇండికా. సో, మాంజిఫెరా ఇండికా అనేది మామిడి చెట్టు యొక్క శాస్త్రీయనామం. మనకి ముఖ్యంగా ఈ మామిడి చెట్టు దగ్గర ఎక్కువగా ఇలాంటి ఎర్రటి చీమలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసు ఈ సపోటా, మామిడి, ఈ బాదం వంటి చెట్లకి ఈ ఎర్రటి చీమలు మనకి తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి వాటి యొక్క పత్రాలను తీసుకొని ఆ పత్రాలను ముడుచుకొని ఒక నివాసంగా ఏర్పరచుకుంటాయి. సో, మనం ఒక చీమను ఫాలో అయ్యాము. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం తర్వాత చూద్దాము. సో, ఇలా చీమలు మీకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ తోటలోనే ఒక కొబ్బరి చెట్టు అంటే ఒక 2, 3 కొబ్బరి చెట్లకి ఈ విధంగా కనిపించింది. ఇది ఏంటని మేము చూసినట్లయితే ఇది లైకేన్లు అంటారనమాట. అంటే వుడ్ ప్రత్యేకంగా ఆహ్, కలప మీద మనకి ఎక్కువగా ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అసలు లైకేన్లు అంటే ఏంటంటే జనరల్‌గా మనకి శైవలాలు, శిలీంధ్రాలు అనేటువంటి మొక్కలు కూడా ఉన్నాయండి. శైవలాలు, శిలీంధ్రాలు అనే మొక్కలున్నాయి. ఈ శైవలాలు వేరేగా ఉంటాయి. శిలీంధ్రాలు కూడా వేరేగా ఉంటాయి. కానీ ఈ శైవలాలు, శిలీంధ్రాలు కలిసి ఒక రకమైనటువంటి మొక్కగా తయారవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని లైకెన్ అని పిలుస్తారనమాట. అంటే లైకెన్‌లో 2 రకాల మొక్కలుంటాయి. ఒకటి శైవల భాగస్వామి, రెండవది శిలీంధ్ర భాగస్వామి. ఈ కొబ్బరి చెట్టు మీద నిలువుగా మీకు కనిపిస్తున్నటువంటిది అటువంటి లైకెన్ అనమాట. సో, ఈ రామలీన లైకెన్ యొక్క ఫెరినేసియా. ఈ పేరేందంటే లైకెన్ పేరొచ్చేసి రామలీనా ఫెరినేసియా. సో, మీకు చూడండి చాలా వెరైటీగా మనకేదో జింక కొమ్ముల్లాగా కనిపిస్తున్నాయన్నమాట. అది లీఫ్ కాదది. ఒక శైవల భాగస్వామి అండ్ శిలీంధ్ర భాగస్వామి కలిసి ఏర్పడినటువంటి లైకెన్ అనమాట. శైవల భాగస్వామిని ఫైకోబియంట్ అంటారు. అలాగే శిలీంధ్ర భాగస్వామిని మైకోబియంట్ అంటారు. ఇది మనకి చాలా గ్రీనిష్‌గా ఉంటుంది రైనీ సీజన్‌లో. ఇప్పుడు ఇది వేసవికాలం కాబట్టి డ్రై అయిపోయి మనకి ఇలా కనిపిస్తుంది.
సో ఇటువంటి లైకెన్స్ మనకి ఫారినోస్ కార్టిలేజ్ అని కూడా పిలుస్తారనమాట. ఫారినోస్ కార్టిలేజ్ అంటే ఫారినోస్ కార్టిలేజ్ లైకెన్స్ అనమాట. సో మామిడి చెట్టు దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న మామిడి చెట్టు ఇది కూడా పెద్ద మామిడి చెట్టే. అయితే ఇది తుఫాన్‌కి పడిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా అలాగా పడిపోయే ఉంది. అయినా సరే ఇది మళ్ళీ బతికి ఇలాగ మనకి మామిడికాయల్ని ఇవ్వడం జరుగుతుందనమాట. దీనికి కూడా దాదాపు 200-300 మామిడికాయలైతే కాస్తాయండి. ఈ 2 కూడా బంగినపల్లి మామిడి పళ్ళే. ఇది మనకు కొంచెం కోయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చూపించినటువంటి పెద్ద చెట్టు, అది అసలు మనం మామూలుగా అయితే మనం చెట్టు దరిదాపుల్లో కూడా మనం కొమ్మ కూడా ఎక్కలేమనమాట. ఇది కొంచెం పర్వాలేదు. మనం నుంచుని కొన్ని కాయలు మనం కోసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఇది పుట్టగొడుగనమాట. సో, చెత్తా చెదారం, తడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని, అలాగే డ్రై అయిపోయినటువంటి వుడ్ మీద అంటే చనిపోయినటువంటి కళేబరాలుంటాయి కదా! వృక్ష కళేబరాల మీద, అటువంటి ఆటిల మీద ఇటువంటి పుట్టగొడుగులు పెరుగుతుంటాయనమాట. ఇది పూర్తిగా శిలీంధ్రం. సో, ఇది కూడా మాకు కనిపిచ్చింది. చూసారా అక్కడ మామిడాకులు ఇవన్నీ చెత్త ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇది పెరుగుతూ ఉంటుందనమాట. ఇది వుడ్ మీద పెరిగినటువంటి శిలీంధ్రం అనమాట. సో, ఇలా మనం ఒక ఒక తోటలోకెళ్తే గనక ఇన్ని రకాలైనటువంటి మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, చూసారా ఇంతకుముందు లైకెన్స్ చూపిచ్చాం. అదేవిధంగా లైకెన్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటి జీవులనమాట. అలాగే ఇక్కడ కూడా ఇవి శిలీంధ్రాల జాతి. ఇది పూర్తిగా శిలీంధ్రం జాతి. ఇంతకుముందు చెప్పినటువంటి లైకేను శిలీంధ్రము, శైవలము కలిసి భాగస్వామ్యంగా ఉన్నటువంటి జాతనమాట. ఈ లైకెన్స్, శిలీంధ్రానికి అదే డిఫరెన్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న పుట్టగొడుగులో ఇంకా శైవల భాగస్వామ్యం ఉండదు. ఓన్లీ పుట్టగొడుగనమాట అది. అంటే ఓన్లీ శిలీంధ్రం. ఇంకా బంగినపల్లి మామిడి చెట్టు ఇదిగోండి ఇవి చేతికైతే అందేటువంటి కాయలనమాట. ఇలా మనకి చేతికి అందే కాయల్ని పిల్లలున్నారు కాబట్టి వాళ్ళు చెట్లు పైకి ఎక్కక్కర లేకుండా మనకి సులువుగా కోసుకునే విధంగా కొన్ని కాయలైతే ఉండడం జరిగింది. సో, ఈ చెట్టుకి సంబంధించినటువంటి బంగినపల్లి మామిడి పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. సో, మనం ఇప్పుడైతే అన్నీ కొయ్యట్లేదు. కొన్నే కోస్తున్నాము. ఈ చెట్టు బెరడు అంటే ఇది కింద పడిపోవడం వల్ల మనకి ఇలాగా శుభ్రం లేకుండా కిందంతా కూడా చెత్త అవి చేరిపోయి ఇలా మనకు కనిపిస్తుంది. సో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదొక మూసినట్టుగా చాలా చీకటిగా మనకి ఆ ప్రాంతం అంతా కనిపిస్తుందనమాట. ఇంతకుముందు మీకు చెప్పిన చీమలు ఇలాగా చెట్లపై నుంచి వేలాడుతున్నటువంటి వేరే మొక్కల తీగల ద్వారా ఇక్కడ చీమలు ఆ చెట్ల పైకి ఎక్కడం జరుగుతుంది. సో, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. జనరల్‌గా ఇలా చీమలు ఈ చెట్ల పైకి ఎక్కుతున్నప్పుడు ఆ చెట్ల యొక్క రసాన్ని అంటే అది పత్రాల్లో గానివ్వండి, పుష్పాల్లో గానివ్వండి, ఫలాల్లో గానిటువంటి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అయితే అంతే కాకుండా ఈ యొక్క చెట్ల ఆకుల్ని ఈ చీమలు ఆశ్రయంగా చేసుకొని అంటే ఒక పొట్లాల కింద కట్టుకొని మనకి గూళ్ళు కింద కూడా ఏర్పరచుకుంటాయన్నమాట. చూసారా? అవన్నీ కూడా చాలా పద్ధతిగా ఒక లైన్‌గా ఆ తీగ మీద చాలా జాగ్రత్తగా మనకి ఆ మామిడి చెట్టు పైకెక్కుతున్నాయి. ఇవి మనకి ఒక్కొక్కసారి ఇవి చూసుకోకుండా మనం ఎక్కినట్లయితే గనక ఆహ్, అవి మనకు కుట్టడం గూడా జరుగుతుంది. సో, ముందే మనం ఒకసారి ఉన్నాయో లేదో చూసుకోవాలి. పొట్లాలు ఒకవేళ మీకు కనిపిస్తే గనక అంటే చీమల యొక్క నివాసాలు కనిపిస్తే గనక వాటిల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో, మనకి ఇంతకు ముందు కనిపించినట్టు చీమలు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తీగలని ఆశ్రయంగా చేసుకొని పైకెక్కుతుందనమాట. ఈ తీగలు వేరే మొక్కలకు సంబంధించినటువంటి తీగలనమాట. సో, అలాగ పైకి లైన్‌గా మనకి కనిపిస్తున్నటువంటి చీమలు ఆ తీగ మీద మనకి ఎక్కడం కనిపిస్తుంది. ఇక్కడ మీకు మొక్కలు పిపీలికా ప్రియత్వం కొన్నిటిని అనేటువంటి అట్రాక్ట్ ఒక చేస్తూ పదాన్ని మీకు ఉంటాయి. చెప్పడం యానిమల్స్‌ని జరుగుతుంది. గాని ఇలాగా కీటకాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇటువంటి సంఘటన అంటే మొక్కలతో ఇవి ఎప్పుడు కూడా ఈ చీమలు ఆశ్రయాన్ని పొందుతాయి కాబట్టి, ఇటువంటి సందర్భాన్ని ఏమంటారంటే పిపీలికా ప్రియత్వం అని పిలుస్తారన్నమాట. అలాగే ఈ చీమల ద్వారా కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే పరాగ సంపర్కం కూడా జరుగుతుంది. అంటే ప్రకృతిలో ప్రతి కీటకము, ప్రతి జంతువు కూడా ప్రకృతికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అంటే సంపర్కం అంటే మీకు తెలుసు. పుష్పాల్లో ఉన్నటువంటి మకరందం కోసం కీటకాలు అక్కడికి చేరతాయి. ఏదైనా ఆహారం కోసం గాని చేరవచ్చు. ఇలా చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరాగరేణువులు ఒక మొక్క మీద ఉన్నటువంటి పరాగరేణువులు వేరే మొక్క మీదకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం, లేదా అదే పుష్పంలో ఉన్నటువంటి పరాగరేణువులు అదే పుష్పం మీద ఉన్నటువంటి స్త్రీ భాగానికి చేరడం. ఇలా మనం చెప్పొచ్చనమాట. దీన్ని మనం పరాగ సంపర్కం అంటాం. పరాగ సంపర్కం జరిగితేనే ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ జరిగితేనే అక్కడ ఉన్నటువంటి అండము ఫలదీకరణ చెంది మనకి ఒక కాయ అదే మనం అంటుంటాం ఫలం అంటుంటాం కదా! ఆ ఫలంగా మారుతుందనమాట. సో, ఇదంతా కూడా ప్రకృతి తన పని తను చేసుకుంటూ ఇలా మనకి ఆహ్, మనం ఫ్రూట్స్ తినడానికి కూడా మనకి ప్రకృతి మనకి ఫ్రూట్స్‌ని ఇస్తూ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే ఈ కీటకాలు లేవో మీరు పుష్పాల్ని, ఫలాల్ని కూడా మనం కొన్ని రోజుల్లో చూడలేమనమాట. అంటే కీటకాలు గాని, జంతువులు గాని నశించినా కూడా మనకి ఫలాలు అనేవి లభించవు.
సో వీటి మీద డిపెండ్ అయ్యే మనం ఉన్నాము అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సో అదనమాట. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చీకటి కనిపిస్తుంది కదా! ఇది చీకటిగా మేము కెమెరా ఏమి ఆఫ్ చేయలేదు. ఒక చెట్టు తొర్రలో కెమెరా పెట్టడం జరిగింది. ఆ చెట్టు తొర్ర అదిగోండి. బయటకొస్తే అక్కడ ఏమి చీకటిగా ఉంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఆ చెట్టు పాడవడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు మనం ఏదైనా కెమికల్స్ గానీ, అవి గానీ మనం స్ప్రే చేసి అక్కడున్న కీటకాలని మనం తొలగించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ పురుగు పట్టేసి చెట్టుకి ఒక రకమైనటువంటి జబ్బొచ్చి కొమ్మలు కుళ్ళిపోవడం, ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందనమాట. సో మీరు చూస్తున్న చెట్టు చాలా అప్పుడు తుఫానుకి పడిపోయినటువంటి చెట్టనమాట. ఈ చెట్టు చాలా కిందకు ఉండడం వల్ల కాయలు మనం కోయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ చెట్టు పక్కనే మనకిక్కడ జీడి మామిడి కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పాను మామిడి యొక్క శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. ఇది అనకార్డియేసి ఫ్యామిలీస్ అంటే కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న జీడి మామిడి కూడా అనకార్డియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కే. అంటే మామిడి, జీడి మామిడి 2 కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి మొక్కలనమాట. జీడి మామిడి శాస్త్రీయనామం అనకార్డియం ఆక్సిడెంటాలే. సో మనకి ఇది కూడా మీకు తెలుసు. మనకి క్యాష్యూ అంటాం కదా! సో ఆ మొక్క అనమాట ఇది. ఈ జీడి మామిడిలో మనకి 2 రకాల భాగాలుంటాయి మళ్ళీ ఫ్రూట్‌లో మనకి. కింద ఫల వృంతం ఉంటుంది. అది రెడ్ గాని, యెల్లో కలర్ గాని ఉంటుందనమాట. అది మనం తింటూ ఉంటాం. దాన్ని జీడిపళ్ళు అంటాం. సో, ఆ ఫల వృంతము బల్కీగా తయారయ్యి అంటే నీటిని నిల్వ చేసుకొని రసయుతంగా ఉంటుంది. సో, యాక్చువల్‌గా అది ఫ్రూట్ కాదు. అది ఫలం యొక్క వృంతం మాత్రమే. ఇక్కడ చూడండి మీకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. అదేవిధంగా జీడి పప్పు వచ్చేటువంటి పై భాగం ఒక పెంకులా ఉంటుంది చూసారా? అది మాత్రమే నిజమైన ఫ్రూట్. మీరు గమనించాలి. ఇక్కడ ఫల వృంతం మాత్రమే మనకి మెత్తగా ఉండి రసయుతంగా ఉంటుందనమాట. ఆ ఫల వృంతము అలా ఉబ్బడం వల్ల మనకలా కనిపిస్తుంది. కానీ మనం చూసేటువంటి అసలు ఫ్రూట్ ఏంటంటే జీడిపప్పు పైన ఉన్నటువంటి పెంకు మాత్రమే నిజమైనటువంటి ఫలం అనమాట. సో, ఇది చూసారా ఇక్కడ మనకి పూత కూడా ఎండిపోవడం జరిగింది. ఇలా ఎండిపోవడం వల్ల కూడా ఈ సంవత్సరం ఈ జీడి మామిడి యొక్క ఫలాలు మనకి పెద్దగా లభించలేదు. ఇప్పుడు కూడా చాలా ఫ్రూట్స్ మనకిక్కడ లభించడం జరుగుతది. మేము చాలా సార్లు తిన్నాము. చాలా చాలా బావుంటాయి. ఈ సంవత్సరం ఏంటో క్రాప్స్ అన్నీ కూడా కొంచెం ఆహ్, ప్రొడక్టివిటీ తగ్గిందని చెప్పాలి. సో, మేము ఆ బాగా పైనున్న కాయల్ని ఎలా కొయ్యలేము గానీ, ఇక్కడ కిందున్న కాయల్లో కూడా కొన్ని అందని కాయలుంటే గనక, మా ఎక్స్‌పర్ట్ ఒక అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి ఏంటంటే, కాయలు కోయడానికి వచ్చాడనమాట. అక్కడ ఒక కర్రకి ఒక బాటిల్‌ని ఇలా కట్టాడు. ఈ బాటిల్‌లో మనకి కాయలు డైరెక్ట్‌గా మనం కాయ దగ్గర కొమ్మ దగ్గర పెట్టి ఒకసారి ఇలా కదపగానే, అక్కడ ఆ ఫల వృంతము అంటే, ఆ కాయకున్నటువంటి కాడ కట్ అయ్యి అందులో ఫ్రూట్ పడుతుందనమాట. చూడండి మా వాడు ఎలా తీస్తున్నాడో. సో, ఇలా తీయడం వల్ల మనకేంటంటే, కాయ కింద పడకుండా, దెబ్బ తగలకుండా మనకి కాయ మన చేతికొస్తుందనమాట. సో, చాలా తక్కువ కాయలైతే కోసాము. ఎందుకంటే, కొన్ని కాయలు మాత్రమే అయినియి. మళ్ళీ నెక్స్ట్ వీక్ గాని, ఆ తర్వాత 10, 15 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ కొన్ని కాయలు కోస్తాము. సో, మనకి చూసారా? ఈ బాటిల్లు పెట్టడం వల్ల, ఈ మధ్యన మీరు చూసే ఉంటారు బాటిల్ ఫిషింగ్ అనేది మీకొచ్చింది. అలాగే ఇక్కడ బాటిలు ఫ్రూట్ కటింగ్ అనమాట. ఫ్రూట్ కలెక్షన్ అనమాట. బాటిల్ ఫ్రూట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇది బంగినపల్లి మామిడికాయ. చూసారా ఒక్కొక్క మామిడికాయ ఎంతుందో? వీటిలో మనం ఒక 4, 5 రోజులు మనకు ఆహ్, ఒక చోట మనం పెట్టినట్లయితే గనక, ఒక గడ్డి గాని, అవి గాని ఏదైనా ఒక అట్టపెట్టెలో గడ్డి వేసి మనం పెట్టినట్లయితే గనక, ఇవి మొగ్గడం జరుగుతుందనమాట. ఎక్కడా కూడా కెమికల్స్ కొట్టకుండా నేచురల్‌గా పండినవి. ఈవెన్ మేము ఈ పూత పూసినప్పుడు కూడా ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయం. అది ఎలా వచ్చినా సరే మనం ఫైనల్ రిజల్ట్‌ని మనం తీసుకోవాలని అనుకుంటాం అనమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఆ మామిడికాయలు పిందులు రాలిపోకుండా లేదా పూత బాగా ఉండాలని చెప్పేసి కెమికల్స్ స్ప్రే చేస్తారు. అసలెక్కడ కూడా కెమికల్స్ కొట్టకుండా వాటికవే సహజంగా వచ్చినటువంటి మామిడి పళ్ళు. కాయకి ఏమాత్రం దెబ్బ తగిలినా అవి ముగ్గడం అటుంచితే మనం ఒక 2 రోజుల్లోనే కుళ్ళిపోవడం జరుగుతుంది. సో, చాలా జాగ్రత్తగా కొయ్యాలి. మా వాడు అందులో ఎక్స్‌పర్ట్ అని చెప్పి తీసుకొచ్చామనమాట. ఒక్కొక్క కాయ ఆ డబ్బాలో జాగ్రత్తగా అమర్చి చూడండి అక్కడ 2 కాయలున్నాయంటే ఒక కాయ పడిపోయే అవకాశం ఉంది. కానీ తను చాలా జాగ్రత్తగా కోసాడు. సో, ఒక్కొక్క కాయ కలెక్షన్ చేసుకుంటూ మేము ఈ మామిడికాయలన్నీ కోయడం జరుగుతుందనమాట. చూడండి ఇదిగో ఇది పెద్ద బంగినపల్లి మామిడికాయ. మీకిక్కడ వీడియోలో కొంచెం చిన్నగా అనిపించొచ్చు. కానీ అది చాలా పెద్ద సైజు మామిడికాయ. కేజీకి 2 మాత్రమే తూగుతున్నాయి. మేము అబ్జర్వ్ చేస్తే గనక కేజీకి 2 మాత్రమే తూగుతున్నాయి. మనకి ఇంకొక సీజన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మామిడి పళ్ళు చెట్లు కాయలు ఎక్కువ కాసే కొద్దీ సైజు కొంచెం తక్కువుంటుంది. అదే మామిడి పండు నంబర్ గనక తక్కువుంటే గనక సైజ్ చాలా ఇంక్రీజ్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా ఆ కొద్ది కాయలకి మాత్రం వెళ్ళడం వల్ల సైజ్ ఇంకొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. సో, ఇది మనకి ఐడియల్ సైజ్ కాబట్టి వీటిని మాత్రమే కోస్తున్నాం. ఇదిగో ఆల్రెడీ ఇంతకుముందు కోసినటువంటి కాయలన్నమాట. సో, ఈ కాయలన్నీ ఇక్కడ పెట్టాం. సో, నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని చెప్పేసి, ఆ కర్ర తీసుకొని నేను కూడా వెళ్ళడం జరిగింది. సో, నేను కూడా కోస్తున్నాను. అదిగోండి అది నేనే.
సో, నాకు కూడా ఈ మామిడికాయలు కోయడం అలవాటయింది. సో, మొత్తం అంతా చూసుకుంటూ నేను కోస్తున్నాననమాట. సో, అది బాగా పైనున్న కాయయితే పైనున్న కాయయితే కోసాను నేను. మామిడి పళ్ళు మనం కోసిన తర్వాత సో, అది ఆ కర్ర బాగా ఎత్తులో ఉన్న మామిడికాయలకైతే అందట్లేదు. మామిడి చెట్టు ఎక్కవలసినటువంటి అవసరం అయితే ఉంది. సో, మాకిప్పటికే చాలా టైం అయింది. మేము అంత టైము మళ్ళీ తీసుకొని ఆ మామిడి పళ్ళైతే కోయలేము. సో, కింద నుంచే ఎన్ని కాయలు ఎండితే అన్ని కాయలు మేము కోయాలనైతే డిసైడ్ అయ్యాము. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే ఒక కాయ డబ్బాలో పడకుండా బయట పడిపోయింది. సో, అటువంటి కాయలైతే పనిచేయవండి. కుళ్ళిపోతాయి. సో, ఇగోండి మేము కోసిన మామిడికాయలు. దాదాపు ఒక 25, 30 కాయలైతే కోయడం జరిగింది. ఈ 25, 30 కాయల్ని కూడా జాగ్రత్తగా మనం తీసుకువెళ్ళి ఇంతకుముందు చెప్పినటువంటి ఒక గడ్డి గాని, లేదా వేరే ఏదైనా ఒక కొంచెం హీట్ జనరేట్ అయ్యేటువంటి ప్లేస్‌లో మనం వేసుకోవాలనమాట. సో, సంచిలో అన్నీ కూడా పెడుతున్నాం. ఈ సంచిలో మీకు మామిడికాయలు చూడండి ఎన్ని కాయలున్నాయో. సో, చాలా కాయలైతే మేము తేవడం జరిగింది. సో, ఈ సంచిని జాగ్రత్తగా మనం తీసుకెళ్తాం. దాదాపు ఒక 30-40 కాయలైతే మేము కోసాం. సో, మామిడి చెట్లు అంటే సొంత మామిడి చెట్లు ఉన్న వాళ్ళకి నేచురల్‌గా తినేటువంటి అదృష్టం ఉంటుంది. అంటే సహజంగా. ఇంకొక విషయం ఏందంటే మామిడి చెట్లకు ప్రధానంగా ఈ కాయలకి కొంతవరకు పురుగొస్తుంది. కానీ అలా పురుగొచ్చేటువంటి మామిడికాయలైతే కాదనమాట. ఇది మంచి మామిడి చెట్టు. దాదాపు దీనికి ఒక 50-60 సంవత్సరాల వయసుంటుంది ఈట్లికి. మా వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడో దీన్ని పాతారంట. సో, ఎప్పటినుంచో ఇవి మామిడి పళ్ళు అలాగే వస్తూనే ఉంటాయనమాట. మళ్ళీ నెక్స్ట్ వీకు మాకు వీలుంటే గనక మళ్ళీ మామిడి పళ్ళకొస్తాము. అదేవిధంగా ఈ సీజన్‌ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీకేమన్నా చెట్లున్నాయేమో మాకు చెప్పండి. ఆహ్, మీకు ఈ వీడియో చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.